అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన వాళ్ళారా, మరి మీ అందరి క్షేమం కొరకు, మీ అందరి యొక్క అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తాం. మరి ముఖ్యంగా మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో సమస్తము ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఆయన మీకు తప్పక సహాయం చేస్తాడు. రండి, యోబు గ్రంథము 11వ అధ్యాయము, నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉందువు, నిర్భయుడవై నువ్వు స్థిరపడి ఉందువు. దేవుని ప్రజలారా, మనం ఎప్పుడైతే స్థిరపడాలి అనుకుంటామో, ఒక వ్యక్తి స్థిరపరచబడాలి అంటే ఉద్యోగం వస్తేనో వివాహం అయితేనో కాదు, మొదట దేవుని వాక్యం చేత స్థిరపరచబడాలి. ముందు మన ఇంటిలో ఉన్న, మన చేతిలో ఉన్న పాపం అంతా పోవాలి. మన చేతులు ఆయన వైపు చాపాలి. పాపం మన చేతిలో ఉండ చూచి దాన్ని విడిచిపెట్టాలి. మన గుడారంలో ఉన్న దుర్మార్గతను మనము కొట్టివేయాలి. అప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాన్ని తప్పక కడతాడు. ఒకవేళ యోబు జీవితంలో దుర్మార్గత లేదు, కానీ ఇది వాక్యము ఎవరైతే దుర్మార్గతలో ఉంటున్నారో, తమ చేతులతో పాపాన్ని చేస్తున్నారో, హృదయం నిండా భక్తిహీనతతో ఉన్నారో, వారు మాత్రం తప్పకుండా వారు స్థిరపడాలి అంటే వారు తమ పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని బట్టే ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు మనం చూస్తాం. ఈరోజు మానవుడు పతనమైపోతున్నాడంటే కారణం పాపాన్ని బట్టే కదా. దేవుడు మనిషిని స్థిరపరచాలి అని అనుకోవట్లో సందేహం లేదు. దేవుడు చక్కగా తన బిడ్డలను కట్టాలి అనుకుంటాడు, చక్కగా కడతాడు. అర్థమైందా? అవును. ఎందుకంటే సమూయేలును దేవుడు ఒక ప్రవక్తగా స్థిరపరిచాడు. అర్థమైందా? నిజంగా సమూయేలు మొదటి గ్రంథం 1:23లో యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగా కానీ ఆమె తనను కాగా ఆమె అక్కడనే వాడిని విడిచి వెళ్ళిపోయింది. ఇక 3 సంవత్సరాల వయసులో మందిరానికి వచ్చిన సమూయేలు ఒక ప్రవక్తగా స్థిరపడ్డాడు. దాను మొదలుకొని బెర్షెబా వరకు ఒక ప్రవక్తగా సమూయేలు వస్తున్నాడంటే భయం. అంటే ఎలా సాధ్యమైంది ఇది? దేవుని సన్నిధి, ప్రార్థన, ఇలా వీటి ద్వారానే కదా. అంటే మనం దేవుని మందిరముతో ఎప్పుడైతే సంబంధాలు కలిగి ఉంటామో, దేవుడు ఒక ఘనమైన స్థానంలో మనల్ని స్థిరపరుస్తాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో, నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుందాం జాగ్రత్తగా ఈ భూమి మీద. అయితే అవివేక పనిచేసినటువంటి సౌలు తన రాజ్యాన్ని కోల్పోయాడు. ఎంతో భయంకరమైనటువంటి విధానంలో, ఎంతో భయంకరంగా తన భయంకరమైన మరణాన్ని కూడా పొందాడన్న విషయం మనము చూస్తాం. నిజంగా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు మీద తను స్థిరపరచాలనుకున్నాడు, కానీ తన చేతులారా తానే పోగొట్టుకున్నాడు. సమూయేలు ఒక ప్రవక్తగా స్థిరపడ్డాడు. కాబట్టి అర్థం చేసుకుందాం, దేవుని వాక్యమే మన జీవితాలను స్థిరపరుస్తుంది. దేవుని సన్నిధే. అందుకే రాజులు మొదటి గ్రంథం 2:24, నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి. కాబట్టి సొలొమోన్ను ఒక రాజుగా స్థిరపరిచింది ఎవరు? మనుషులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వారి సహోదరులు ఆ సింహాసనం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు, అవన్నీ పోయినాయి. నిజంగా నా ప్రియ స్నేహితులారా, దావీదు సింహాసనం యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడును. సదాకాలం దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అది.
దేవుడే స్థిరపరిచేవాడు. దేవుడే స్థిరపరిచేవాడు. ఈ ఈ ఈ ప్రకారం రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడింది. దేవుడు చేసిన కార్యము ఎంతో అద్భుతమైంది నా ప్రియ స్నేహితులారా. దేవుడే మనల్ని స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు ఆయనే. ఎప్పుడు మన జీవితంలో ఉన్న దుర్మార్గతను, మన హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించినప్పుడు, కొట్టివేసినప్పుడు నిజంగా దేవుని వాక్యం చేత మనం ఎంత స్థిరపరచబడతామంటే, నేను బైబిల్లోంచి కొన్ని సందర్భాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనము ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మన జీవితాలను స్థిరపరిచేవాడు. ఎందుకంటే అలా స్థిరపరచాలని కూడా దేవునికి ఎంతో ఆశ, మక్కువ. ఎంత మక్కువ అంటే, నేను కీర్తన గ్రంథము 37వ కీర్తన 23వ చరణం, ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. దేవుడే మన నడతలన్నీ కూడా స్థిరపరిచేవాడు. ఎందుకంటే ఇదే కీర్తన 40వ కీర్తన 2వ చరణం, జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవుడే మనల్ని స్థిరపరిచేవాడు. నా ప్రియ స్నేహితులారా, చక్కగా మనల్ని స్థిరపరిచేవాడు ఆయనే. మన కుటుంబాలను అంతరంగంలో స్థిరమైన మనసిచ్చి, నా ప్రియమైన వాళ్ళరా, చక్కగా మన జీవితాలను, మన కుటుంబాలను, మన పిల్లలను, మన సంఘాలను దేవుడే స్థిరపరిచి అనుకుంటాం, భయపడుతుంటాం, ఇది చేయగలనా లేదా, ఇది అవుతుందా లేదా, ఈ సంఘాన్ని కట్టగలనా లేదా, వస్తున్నటువంటి పరిస్థితులను బట్టి చాలా చాలా బాధపడుతూ చాలా నిరాశలో ఉంటాం. నిజంగా ఒక యవనస్తురాలు ఈరోజు సాక్ష్యం చెప్పింది. ఇక ఎందుకు నేను చదవలేను, నా వల్ల కాదు అని తను ఒక నిర్ణయం తీసుకుంది, చనిపోదాము అని. ఆత్మహత్యకు పాల్పడుతూ వచ్చింది. అయితే ఆమె చనిపోలేదు, దేవుడు ఆమెను బ్రతికిస్తూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక గొప్ప స్థానం అనగా తనకు వివాహమైంది. చక్కగా భర్త ఉద్యోగస్తుడే, తను ఉద్యోగస్తురాలే. ఈరోజు దేవునికి ఒక సాక్షిగా ఆమెను దేవుడు ఎంత చక్కగా స్థిరపరిచాడు. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకు ఎంత చక్కగా మనల్ని స్థిరపరుస్తాడంటే తన వాక్యము చేత మన బ్రతుకులను, మన జీవితాలను తన సన్నిధి చేత మనల్ని స్థిరపరిచేవాడిగా ఉన్నాడు. అర్థమవుతుందా? అవునండి. బైబిల్ చెప్తున్న మాటలు ఏంటంటే రండి, సామెతల గ్రంథము సామెతలు 12వ అధ్యాయము 3వ చరణం, భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. అంటే అంత స్థిరంగా చేస్తాడు. భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడలేరు. ఈరోజు ఎంత భక్తిహీనత లోకంలో చూస్తున్నావు. దేవుని నమ్ముకున్న బిడ్డ, ఆ భక్తిహీనత నుండి బయటికి రా. అర్థమైందా? అవును, ఆ భక్తిహీనత ఏ పాపమైతే ఉందో నిన్ను భక్తిహీనునిగా మారుస్తుందో, అర్థమైందా? ఆ భక్తిహీనతలో నుండి బయటికి రాగలిగితే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టబడను, వివేచన వలన అది స్థిరపరచబడను. వివేచన చేతనే నువ్వు కట్టుకుంటావు, వివేచన చేతనే నీ జీవితం స్థిరపరచబడుతుంది. జాగ్రత్త. ఈ భూమి మీద దేవుడు నిన్ను దేవుని కొరకు ఒక సాధనముగా ప్రభు నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాడు. ప్రభువు నిన్ను స్థిరపరచాలనుకున్నప్పుడు జాగ్రత్త. ప్రభు కొరకు స్థిరపరచబడ్డాం. నిర్భయుడివై నువ్వు స్థిరపరచబడదు. అండ్ అన్ని విధాలుగా ప్రభు నిన్ను తన కొరకు, తన పరిచర్య కొరకు నిన్ను స్థిరపరుస్తాడన్న విషయం మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆయన కొరకు నమ్మకస్తులు అవసరం, భక్తిపరులు అవసరం. అర్థమైందా? భక్తిపరులు అవసరం. కాబట్టి ఈరోజు విశ్వాసము చేత నువ్వు ప్రభువులో స్థిరపరచబడుతూ, దేవుని వాక్యం చేత స్థిరపరచబడుతూ, అర్థమైంది, దేవుని ధర్మశాస్త్రం చేత స్థిరపరచబడుతూ, దేవుడిచ్చే సాక్ష్యాల ద్వారా స్థిరపరచబడుతూ ఈ భూమి మీద ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, నీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. స్థిరంగా ఉండాలి. ప్రభు కొరకు ప్రయాసపడాలి. ప్రభు కొరకు ఈ భూమి మీద జీవించాలి. అవును,
నిజంగా అది ఎంతో భాగ్యం కదా, ఎంతో ధన్యత కదా. నా ప్రియమైన వారారా, ప్రభు మనల్ని ఖచ్చితంగా ఆయా పరిస్థితుల్లో స్థిరపరుస్తాడు. అది పరిచర్లోన, మరి మన పని బాటల్లోన, దేవుని సన్నిధిలోన, మరి ఎక్కడైనా కావచ్చు, మనల్ని స్థిరపరచడానికి ఆయన సమర్థుడు. అవును, ప్రభు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడండి. నిజంగా బైబిల్ ఏం చెప్తుందంటే, మరొక మాట చదువుతాను, 2 తెస్సలోనికై 3:3, అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. ఆయన తప్పక మనల్ని స్థిరపరుస్తాడు, స్థిరులుగా చేస్తాడు అన్న విషయం అర్థమవుతుందా? కనుక అన్ని విషయాల్లో నిరాశను వదిలిపెట్టండి, ప్రభునందు విశ్వాసం ఉంచండి. ప్రభువే మనల్ని స్థిరపరచును గాక, ప్రభువే మనల్ని ఆదరించును గాక. యోబుని ఎంత స్థిరపరిచాడు తర్వాత, ఈ శ్రమల తర్వాత, అయ్యో ఎవ్వరూ దూషించలేని విధంగా యోబు గారిని దేవుడు స్థిరపరిచాడు. రండి ప్రార్థన చేసుకుందాం. తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును గాక. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి మాటల కొరకు స్తుతిస్తూ, ఈ భూమి మీద నీ కొరకు మేమందరం జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని నాయన, మా ప్రియులందరినీ నువ్వే నాయన స్థిరపరచండి నాయన. చక్కగా అన్ని విషయాలు, ఎక్కడైతే స్థిరపడాలో, ఎక్కడైతే ఉండాలో, ఏ పని అయితే చేయాలో, ఏ పరిచయం అయితే చేయాలో నాయన, నీ కొరకు ఎలా బ్రతకాలో నాయన, స్థిరులంగా కదలని వారంగా నీ కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులే ఉండటానికి మా ప్రియులందరినీ సిద్ధపరచమని అన్నయ్య, మా కొరకు ప్రార్థించమని కోరిన అందరి కొరకు ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.